హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. టీఎస్పీఎస్సీ నుంచి వెళ్ళి మనకి జేఎల్ ఫైనల్ కీ అయితే రావడం జరిగింది. సో హిందీకి సంబంధించినటువంటి ఫైనల్ కీలో మరి చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. సో వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ ఇగ్నోర్ చేయడం జరిగింది. వాటి గురించి ఒక చిన్న వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ హిందీ అకాడమీని తరపు నుంచి వెళ్ళి మీకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నటువంటి అంశాలపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో మరి ఇలాంటి సందర్భంలో ఇగ్నోర్ చేసినటువంటి సందర్భంలో అంటే క్వశ్చన్స్ డిలీట్ చేసినటువంటి సందర్భంలో నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ టీఎస్పీఎస్సీ నుంచి వెళ్ళి మనకు ఒక వెబ్ నోట్ కూడా రావడం జరుగుతుంది. ఈ నార్మలైజేషన్ అనేటువంటి ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో హిందీకి సబ్జెక్ట్ సంబంధించింది మనకు పేపర్ 1లో వచ్చేసి 1 క్వశ్చన్ని, పేపర్ 2లో వచ్చేసి 2 క్వశ్చన్ని మనకి ఇగ్నోర్ చేయడం జరిగింది. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకుందాం. సో మనకి చిన్నగా ఇక్కడ ఒక క్యాండిడేట్ అనుకోండి. సో ఈ ఆస్పిరెంట్కి పేపర్ 1 చెప్తున్నాను, 1 క్వశ్చన్ ఇగ్నోర్ అయింది కాబట్టి సో 150కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 80 మార్క్స్ వచ్చినాయి. కానీ యాక్చువల్లీ ఏమైంది, ఇక్కడ వన్ క్వశ్చన్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. అంటే యాక్చువల్లీ మార్క్స్ ఎన్నిటికి వచ్చింది? 149కి మాత్రమే ఆయనకి 80 మార్క్స్ వచ్చినాయి. సో 149కి 80 మార్క్స్ కనుక వచ్చినట్లయితే 149కి 80 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మరి 150కి ఎన్ని మార్క్స్ అయినా స్కోర్ చేయగలుగుతాడు అనేటువంటిది చేసే ప్రాసెస్నే నార్మలైజేషన్ ప్రాసెస్ అంటాం. అంటే పర్సంటేజ్ తీయడం జరుగుతూ ఉంటుంది. అంటే అతనికి చేసిన స్కోర్ను బట్టి ఇక్కడ మనకి క్వశ్చన్కి మార్క్స్ యాడ్ అవుతుంది. ఎట్లనో ఇది ఒకసారి మనం వేరియేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్కి 80 మార్క్స్ ఆయన స్కోర్ చేయగలిగితే సో ఇక్కడ 149కి ఆయన 80 స్కోర్ చేయగలిగితే మరి 150 ఒకవేళ కరెక్ట్ క్వశ్చన్స్ అయితే ఆయన ఎంత చేయగలుగుతాడని చేయడమే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్. సో ఇలా చేస్తే మనకి ఎంత వస్తుంది అనేది 80.536 మార్క్స్ వస్తున్నాయి. సో అంటే ఆయన యాక్చువల్లీ సంపాదించింది ఎన్ని మార్కులు? 80 మార్క్స్. కానీ ఇక్కడ నార్మలైజేషన్ చేయడం జరిగింది. ఎందుకు నార్మలైజేషన్ చేశారు? -1 క్వశ్చన్ని తీసేయడం జరిగింది. ఒకవేళ ఆ క్వశ్చన్ కనుక రైట్ అయి ఉండేది ఉంటే అతను ఈ మార్కులు సంపాదించుకునేవాడు అని చెప్పేదే నార్మలైజేషన్. సో మరి నార్మలైజేషన్లో ఇప్పుడు మనకెంత 536 మార్క్స్ కలపడం జరిగింది కదా, అందరికీ ఇవే మార్క్స్ కలుపుతారా అంటే కలపరు. వాళ్ళు సాధించినటువంటి స్కోర్ను బట్టి ఈ నార్మలైజేషన్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్ యొక్క మార్కులు డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక అభ్యర్థిని మనం చూద్దాం, ఇంకో ఆస్పిరెంట్ని. పేపర్ 1లో ఇతనికి 70 మార్క్స్ వచ్చినాయి. 70 మార్క్స్ 150కి అంటే ఒక క్వశ్చన్ మైనస్ చేయడం జరిగింది కాబట్టి 149కి అతనికి 70 వచ్చినట్టు. సో 150 మార్క్స్ కనుక కరెక్ట్ ఉండేది ఉంటే అతనికి ఎన్ని మార్క్స్ వస్తాయంటే సో 150 × 70 / 149 కనుక చేసినట్లయితే 70.469 మార్క్స్ అనేటువంటి చూడండి. ఈయన 80 మార్క్స్ స్కోర్ చేసిండు కాబట్టి ఇక్కడ 536 అనేటువంటిది క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేటువంటిది ఇక్కడ యాడ్ అయ్యింది. ఇది ఇక్కడ చూడండి, ఈయన తక్కువ స్కోర్ చేయడం జరిగింది, 70 చేయడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ యొక్క మార్క్స్ పర్సంటేజ్ చూడండి, మార్క్స్ యొక్క పర్సంటేజ్ అంటే మార్క్స్ ఎంత తగ్గినాయి చూడండి. ఇక్కడ 536 ఉంటే ఇక్కడ 469 ఉంది. అంటే ఎందుకు అట్లా ఉంది అంటే ఈయన 70 చేయగలిగిండు, కానీ ఈయన 149 మార్క్స్కి 80 చేయగలిగిండు. అంటే అతనికి ఈ విధంగా నార్మలైజేషన్లో బెనిఫిట్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి వ్యత్యాసం, ఇతనికి కలుస్తాయి మార్కులు, ఇతనికి కలుస్తాయి, కానీ డిపెండ్ ఆన్ అతను సాధించినటువంటి ఈ మార్కుల పైన, అంటే అతను సాధించినటువంటి మార్కుల పైన ఆధారపడి ఇక్కడ ఈ క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేటువంటి యాడింగ్ ఉంటుంది. ఇది నార్మలైజేషన్. ఇది పేపర్ 1కి సంబంధించింది. ఇలానే 2 ఉంటే 3 ఉంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. తర్వాత మరి పేపర్ 2కి సంబంధించి చూద్దాము. పేపర్ 2లో 150 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో 2 మార్క్స్ 300 మార్క్స్కి మనకి పేపర్ ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఎన్ని క్వశ్చన్స్ మనకి ఇగ్నోర్ చేయడం జరిగింది? 2 క్వశ్చన్స్ని ఇగ్నోర్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు ఎంత? 148కే మన స్కోర్ లెక్క పెట్టాలి. 148 × 2 మార్క్స్ అంటే 296 వచ్చింది. అంటే 296కి ఈ క్యాండిడేటు 296కి ఎంత అండి స్కోర్ చేయగలిగిండు? 200 చేయగలిగిండు. సో 296కి 200 చేయగలిగితే ఒకవేళ యాజ్ టీజ్గా 300 క్వశ్చన్స్ కరెక్ట్ అయితే ఆయన ఎంత చేయగలుగుతాడు అనేటువంటిది ఇక్కడ నార్మలైజేషన్ చూసినట్లయితే పర్సంటేజ్ 300కి × 200 / 296 అంటే ఎంత వచ్చిందండి?
202.702 అంటే 202 మార్కుల 702 మార్కులు కలవడం జరిగింది. సో అంటే చూడండి ఇక్కడ ఎంత ఈయన సాధించిన మార్కులు 200, కానీ నార్మలైజేషన్ చేయడం వల్ల ఇక్కడ ఎంత వచ్చింది 2.702 మార్క్స్ అనేటువంటిది ఎక్స్ట్రా యాడ్ కావడం జరిగింది. మరి అందరికీ ఈక్వల్గా ఈ యొక్క మార్క్స్ యాడ్ చేస్తారా అంటే అట్లా చేయరు. ఎంత 2.702 మార్క్స్ కదా, బై 2 చేద్దాం. బై 2 చేస్తే ఎంత వస్తుందండి 1 క్వశ్చన్కి 1.351 క్వశ్చన్స్ మరి మార్క్స్ అనేటువంటిది వస్తుంది. కానీ ఈ 1.351 అనేది అందరికీ కలపరు. ఈ స్కోర్ ఉన్న వాళ్ళకి, అంటే ఇంత స్కోర్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ లెక్కన యాడ్ చేయడం జరుగుతుంది. దీన్ని నార్మలైజేషన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంత పర్సెంట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత స్కోరింగ్ అవుతుంది. మరి ఇంకొక క్యాండిడేట్ చూద్దాం, సెకండ్ క్యాండిడేట్ని చూద్దాం. సో పేపర్ 2లో ఈయనకి 250 మార్క్స్ స్కోర్ చేసిండండి. అంటే చూడండి ఇక్కడ 200 క్యాండిడేటు, ఈయన 250, అంటే ఈయన ఇక్కడ స్కోర్ ఎక్కువ చేసిండు. సో కాబట్టి ఎట్లా అవుతుందో చూద్దాం. 296 మార్క్స్కి 250 చేయగలిగితే 300 క్వశ్చన్స్ కనుక యాజ్ ఇట్ ఈజ్ అంటే ఉన్నట్లయితే మరి ఎట్లా ఎన్ని క్వశ్చన్స్ కలుపుతాడు అంటే ఇక్కడ చూడండి 300 కనుక ఉన్నట్లయితే ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాడు, ఎన్ని మార్కులు వస్తాయి అనేది క్వశ్చన్. అంటే 300 × 250 / 296 చేస్తే ఎంత వచ్చింది 253.378. అంటే ఎక్స్ట్రా ఎంత యాడ్ అయింది ఈ క్యాండిడేట్కు 3.378 మార్క్స్ యాడ్ అయింది. అంటే చూడండి ఇక్కడ 3.378 మార్క్స్ అంటే 3.378 మార్క్స్ అంటే బై 2 చేద్దాం. 2 క్వశ్చన్లే కదా మనకు తీసేసింది. సో ఈ 2 క్వశ్చన్స్ కనుక తీసేసిన దాంట్లో బై 2 చేస్తే 1.689. అంటే చూడండి ఇక్కడ క్వశ్చన్ యొక్క మార్క్స్ 1.689 అయితే ఇక్కడ చూడండి 1351. అంటే ఎవరికి వారికే ఈ యొక్క యాడింగ్ స్కోర్ అనేటువంటిది వారి యొక్క సాధించిన మార్కులు, ఇక్కడ 200 సాధించింది కాబట్టి ఈ యొక్క క్వశ్చన్ యొక్క స్కోర్ అనేటువంటిది 1.351 ఉంది. అదే ఇక్కడ 250 సాధించింది కాబట్టి ఇక్కడ ఈ యొక్క క్వశ్చన్ యొక్క మార్క్స్ అనేటువంటిది 1.689 ఉంది, ఎక్కువ ఉంది. ఎందుకు ఎక్కువ ఉంది అంటే ఈయన ఇదివరకు సాధించిన మార్కులు 250 కాబట్టి. సో ఇట్లా ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకే ఈ విధంగా స్కోర్ అనేటువంటిది యాడ్ కావడం జరుగుతుంది. సో కాబట్టి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఇదే విధంగా ఉంటుంది. మనకు వెబ్ నోట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ కోసమే ఇవ్వడం జరిగింది. సో ఒకసారి గమనించుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్, అందరూ విజయం సాధించాలి, కష్టపడ్డ వాళ్ళందరూ ముందుండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.